ఫ్రెండ్స్, మనకి లదాఖ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిది? ఒక పీస్ఫుల్ మౌంటైన్స్, లేకపోతే ఫ్రెండ్స్తోని ట్రిప్స్, ఇక పీస్ఫుల్ ఒక రోడ్, ఇట్లాంటి ఒక ఏమంటారు టెంట్లు వేసుకొని ట్రైబల్ పీపుల్ వీళ్ళు గుర్తొస్తారు. అండ్ అట్లాంటి లదాఖ్ ఇప్పుడు ఒక బీజేపీ ఆఫీస్ని కాలబెట్టేసారు. ప్రశాంతంగా ఉండే ఆ ప్లేసు ఇప్పుడు మొత్తం మంటలలో, మొత్తం మంటలు, స్ట్రైకులు, మొత్తం మన లదాఖ్లో ఉన్న 3 లక్షల జనాభా అండ్ అందులోని యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్ట్రైకులు చేస్తున్నారు. అండ్ కాలబెట్టడం కానీ, స్ట్రైకులు కానీ, పోలీస్ వాళ్ళతో కొట్లాడడం కానీ, సేమ్ మన నేపాల్లో ఎలా అయిందో సిచ్యువేషన్ అలానే ఉంది సిమిలర్గా. ఫ్రెండ్స్, అసలు ఇలాంటి సిచ్యువేషన్కి గల కారణాలు ఏందనేది క్రిస్టల్ క్లియర్గా నేను ఒక 5 to 8 మినిట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని, ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఒక లైక్ చేయండి చాలు, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు కొంచెం నాకు ఇచ్చిరనుకో, ఇట్లాంటి వీడియోస్ నేను ఎవ్రీడే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, మీకు ఏమైనా వీడియో టాపిక్స్, ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. యాక్చువల్గా మనం వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం వెనుకకి వెళ్దాం. వెనుకకి వెళ్ళాలంటే 2019లో ఏమైంది అని అంటే, ఎప్పుడైతే ఏమంటారు ఆర్టికల్ 370 అనేది ఎప్పుడైతే మన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు దాని గురించి డిస్కస్ చేశారో, అప్పుడు ఏమైందంటే జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది టూ యూనియన్ టెరిటరీస్కి డివైడ్ అయిందనమాట. అంటే లదాఖ్, జమ్మూ కాశ్మీర్. ఎప్పుడైతే లదాఖ్లో సైలెంట్గా వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైకులు, ప్రొటెస్టులు చేస్తున్నారో దానికి వాళ్ళు ఆన్సర్ దొరికింది అని చెప్పి సంతోషంగా ఆ రోజైతే వాళ్ళు ఏమంటారు మంచి సెలబ్రేట్ చేసుకున్నారు. అరే మాకు యూనియన్ టెరిటరీ వచ్చింది అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఆ సెలబ్రేషన్స్ వాళ్ళకి ఎన్నో రోజులు మిగలలేదు. అంటే షాక్ అయిపోయారు, అసలు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు అని చెప్పి. 2019 నుండి 2025 వచ్చేసరికి మొత్తం ప్రతి ఒక్కరి దాంట్లో ఎందుకన్నా ఈ యూనియన్ టెరిటరీ వచ్చిందా అని చెప్పి బాధపడని వాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అసలు ఈ బాధకి, కోపానికి గల కారణాలు ఏంటంటే 4 కారణాలు బేసికల్గా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి ఈ యూనియన్ టెరిటరీ ఏది ఉందో వద్దు, మాకు యూనియన్ టెరిటరీ వద్దు, ఈ ప్రత్యేకంగా స్టేట్ హోదా ఇవ్వమని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. బేసికల్గా 4 థింగ్స్. ఆ స్టేట్ హోదా ఏదైతే ఉందో మాకు మా సీఎం కావాలి, యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ అండర్లో, వీళ్ళండర్లో వద్దు అని చెప్పి వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వాళ్ళు 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ చేయమంటున్నారు. ఎందుకనంటే 97% ఆఫ్ ద పీపుల్, లదాఖ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్, అంటే ఈ కొండలలో ఉండేటోళ్ళు, వాళ్ళు ఏం పెద్ద చదువుకొని అది ఏం పెద్ద ఉండరు వాళ్ళు. సో అందుకోసమని వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. మన అగ్రికల్చర్లో కానీ, లేకపోతే స్టడీస్లో కానీ, లేకపోతే కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. సో అలాంటి ఒక కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్ అనేది ఇంక్లూడ్ చేయమన్నారనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటిదంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఈ లదాఖ్లో ఏదైతే ఉన్నాయో ఈ జాబులు ఉన్నరే ఈ 3 లక్షల మంది, ఈ 3 లక్షల మంది జాబ్లలో బయట వాళ్ళు వచ్చి కొట్టొద్దు, ఏం జాబులు ఉన్నా మాకే కావాలి అని చెప్పి వాళ్ళు థర్డ్ డిమాండ్ అనమాట. అండ్ ఫోర్త్ డిమాండ్ ఏంటిదంటే, ఈడ ఒకటే లోక్సభ సీట్ ఉంది, మాకు 2 లోక్సభ సీట్లు కావాలి అని చెప్పి వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా ఈ 4 డిమాండ్స్ అయితే గవర్నమెంట్ దగ్గర పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మేము ఆల్రెడీ ఈ 2 డిమాండ్స్ అయితే మేము రెడీగా ఉన్నాము డిస్కస్ చేయడానికి. ఒకటి వచ్చేసి ఈ 6th షెడ్యూల్ ఇన్స్టిట్యూట్ చేయము, సరే జాబులు పంపాం, కానీ వేరే రెండు అయితే అస్సలు వద్దు, అంటే మేము ఇవి రెడీగా లేము అని చెప్పి వాళ్ళు ఓన్లీ 2 డిమాండ్లు మాత్రమే వాళ్ళు డిస్కస్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ రెడీగా ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఇది ఏదైతే రిజెక్ట్ చేసిరో బీజేపీ గవర్నమెంట్, వీళ్ళు ఏం చేసిర్రు, హంగర్ స్ట్రైక్, మన తెలంగాణలో కేసీఆర్ గారు ఎట్లయితే హంగర్ స్ట్రైక్ చేసిర్రో సేమ్ అట్లనే సోనం వాంగ్చుక్, ఈయన క్లైమేట్ యాక్టివిస్ట్ ఒక పర్సన్, మన 3 Idiots మూవీకి గల కారణం కూడా ఈయననే. సో ఈయన ఏం చేసిండంటే, September 10th రోజు ఈ హంగర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసిండు అనమాట. సైలెంట్గా ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేసిండు. మాకు ఈ 4 డిమాండ్స్ కావాలి అని చెప్పి స్టార్ట్ చేసిండు. సో 4 డిమాండ్స్ అనేది కావాలని స్టార్ట్ చేసేసరికి అది సైలెంట్గానే వెళ్తుంది, కానీ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, యూత్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ అవుతున్నాయి అనమాట. సో బేసికల్గా September 23rd రోజు ఏమైందంటే, ఇంకా ఆయనను చూసి చాలా మంది ఈ హంగర్ స్ట్రైక్
లైక్ అంటే ఏమంటారు ఏం తినకుండా ఉండడం. సెప్టెంబర్ 23 ఏమైందంటే ఇంకా ఇద్దరు ఏమంటారు ఏం తినకుండా కింద పడిపోయి హాస్పిటలైజ్ అయ్యారు. ఎప్పుడైతే హాస్పిటల్లకు అడ్మిట్ అయ్యారో కథం మన నేపాల్లో ఎట్లయితే మొత్తం యూత్ ఒకటేసారి జెన్జీ రెవల్యూషన్తో పెట్టుకున్నారో కథం ఇక వాళ్ళు ఏం చేసిరు గవర్నమెంట్ మీద అటాక్ చేసిరు. అటాక్ అంటే ఎట్లా అంటే ఈ 5 years మమ్మల్ని మీరు మోసం చేసిర్రు అని చెప్పి మొత్తం ఎక్కడిదక్కడ కాలబెట్టేసారు అనమాట. ఎక్కడిదక్కడ అంటే బీజేపీ ఆఫీస్లో ఎస్పెషల్లీ క్లియర్గా కాలబెట్టేసారు. అండ్ కాలబెట్టేసేసరికి వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు వదలడం అండ్ అందులో ఒక 4 people వరకు ఈరోజు వరకు చనిపోయారు. ఇప్పుడు బేసికల్గా 4 చనిపోయారు, ఇంకా 50 నుండి 60 మంది వరకు ఏమంటారు దెబ్బలు దాకినాయి అనమాట. సో బేసికల్గా ఇప్పుడే పొలిటికల్ గేమ్ అనేది స్టార్ట్ అయిందనమాట. బేసికల్గా బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇదంతా కావడానికి కారణము కాంగ్రెస్లోని ఒక లీడరే ఇంత రెచ్చగొట్టి ఇదన్నీ లొల్లీలు చేసిండు అని చెప్పి ఏమంటారు మన బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు అనమాట. ఇంకోటి మన బీజేపీ గవర్నమెంట్ ఏమన్నదంటే ఆల్రెడీ మేము October 6th రోజు డిస్కస్ చేస్తాం కదా ఎందుకు ఈ ఫైట్స్ అని చెప్పి వాళ్ళు ఏమంటారు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చే లోపలనే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఏమంటారు ఆల్రెడీ ప్రాణాలు అయితే పోయినాయి. ఇప్పుడు బేసికల్గా ఏంటిదంటే ఫ్రెండ్స్ ఇప్పుడు డేంజరస్ థింగ్ ఏంటంటే ఈ లడాక్ అనేది ఏదైతే బార్డర్లో ఉంది, ఇటు సైడ్ చైనా బార్డరు ఏమంటారు చైనా బార్డర్లో ఉంది. మీకు ఆల్రెడీ ఒక 2020లో మన మిలిటరీ అటాక్ ఎట్లయిందో చాలా మంది చనిపోయారు, అది మొత్తం కళ్ళ ముందే తిరుగుతుంది. అండ్ బేసికల్ ఒకవేళ కనుక లడాక్ కనుక వీక్ అయితే ఇట్లాంటి టైంలో గొడవలు అనేది జరిగితే చైనా నుండి మనకి ఏమంటారు ముప్పు అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు దూడదామా, ఎప్పుడెప్పుడు ఎవరిని ఆక్రమించుకుందామా, ఏ జాగా ఆక్రమించుకుందామా అనే దాని గురించి రెడీగా ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్న లదాఖ్ ఎవరైతే వెళ్తున్నారో పీస్ఫుల్గా ఉన్న లదాఖ్ ఇప్పుడు మొత్తం మంటలలో ఉంది. అండ్ ఫ్రెండ్స్ దీనికి గల కారణాలు ఒకవేళ మీకు తెలిస్తే కనుక నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీకు నా వీడియో ఎలా అనిపించిందో అనేది కూడా ఒకసారి నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక నా వీడియో నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మీకు డైలీ ఎవ్రీడే మీకు నేను కొత్త టాపిక్తో వస్తుంటాను. అండ్ ఫ్రెండ్స్ నాకు ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను October 6th రోజు ఇలాంటి ఏ ఇష్యూస్ లేకుండా అన్నీ రిజాల్వ్ అయ్యి మళ్ళీ లదాఖ్లో మన ట్రిప్స్ కానీ మన వెదర్ కానీ ఎంజాయ్ చేయడానికి మనందరికీ మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ విల్ ప్రే ఫర్ ఇట్. అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ for watching my channel.